నీ గోల్ పెద్దదే కావచ్చు, కానీ నీ చుట్టూ ఉన్న వాళ్ళు చిన్న చిన్న మాటలతో చిన్న చూపు చూస్తున్నారా? ఒక్క నెగిటివ్ కమెంట్ చాలు నీ మైండ్ని మ్యూట్ చేయడానికి. మరి నీ సర్కిల్లో సపోర్ట్ ఉందా లేక సైడ్లో స్లో పాయిజన్ ఉందా అని తెలుసుకుందామా? వెల్కమ్ టు మెంటల్ జిమ్. చిన్న కథతో స్టార్ట్ చేద్దాం. ఓ కాలేజ్ స్టూడెంట్ పేరు తేజ. గిటార్ భుజాన వేసుకొని కళ్ళ నిండా డ్రీమ్స్తో కాలేజీకి వెళ్ళేవాడు. లంచ్ బ్రేక్లో క్యాంటీన్లో గిటార్ ప్రాక్టీస్ చేస్తూ తన కళ గురించి కాన్ఫిడెంట్గా అనుకునేవాడు, ఏదో ఒకరోజు మ్యూజిక్ డైరెక్టర్ అవుతాను అని. కానీ తన ఫ్రెండ్స్ టీజ్ చేయడం మొదలుపెట్టారు. మొదటి 2 రోజులు తేజ నవ్వి వదిలేశాడు. బట్ స్లోగా తన కాన్ఫిడెన్స్ డ్రాప్ అయ్యింది. మోగాల్సిన గిటార్ సైలెంట్ అయ్యింది. నెగిటివ్ కమెంట్స్. వాటికి వాల్యూమ్ తక్కువే ఉంటుంది, కానీ ఇంపాక్ట్ స్ట్రాంగ్గా ఉంటుంది. వాటి దెబ్బ తగిలేది తల మీద కాదు, నీ మనసు మీద. అవి బాణంలా రావు, చలిగాలిలా వస్తాయి. కనిపించవు, కానీ వణుకు పుట్టిస్తాయి. ఏమీ చేయలేని వాళ్ళు ఎవ్వరూ ఎదగలేరు అనే మాటలే ఎక్కువ మాట్లాడతారు. వాళ్ళ అసమర్థత నీపై రుద్దుతారు. నీ మైండ్లో డౌట్ అనే విత్తనాన్ని వేస్తారు. ఇలాంటి మాటలు ఒక్కసారి తాకితే చాలు, నీ లోపల స్పార్క్ ఉన్నా వెలగదు. ఇది నీ లోపం కాదు, చుట్టూ ఉన్న క్లైమేట్ ప్రాబ్లం. బిజినెస్ చేయాలి అనిపించిందా? చుట్టూ ఉన్న వాళ్ళు నీ దగ్గర ఉన్నదానికన్నా లేనిదాన్నే ఎక్కువ గుర్తు చేస్తారు. వాళ్లకు నీ దారి తెలియదు, కానీ షార్ట్కట్ చెప్పడానికి అందరూ రెడీగా ఉంటారు. నీ మాటలో కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడేది నీ వాయిస్ మీద కాదు, నీ బ్యాక్గ్రౌండ్ మీద. నీ క్లారిటీ చూసి ఇంప్రెస్ కాకపోయినా నీ స్టేటస్ చూసి అండర్ ఎస్టిమేట్ చేస్తారు. నెగిటివ్ మైండెడ్ వాళ్ళు తమ ఫ్రస్ట్రేషన్ని మాటలుగా విసురుతారు. కానీ ఆ మాటలు మన డెసిషన్స్, మన దారి, మన ధైర్యం మీద ప్రభావం చూపుతాయి. వాళ్ళు అటాక్ చేయడం లేదు, కానీ ఆ మాటలకి ఇంపాక్ట్ కాకుండా ఉండలేవు. టైప్ 1 డ్రీమ్ బ్లాకర్స్. వీళ్ళు నీ కల విన్న వెంటనే మనసులో ఇది అవసరమా అనే డౌట్ వదులుతారు. వాళ్లకు నీ ఐడియా మీద డౌట్ లేదు, కానీ వాళ్ళ భయాన్ని మీ మీద రిఫ్లెక్ట్ చేస్తారు. వీళ్ళు డ్రీమ్స్ ఆల్రెడీ గివప్ చేసుంటారు. వీళ్ళకి చేతకాని పని నువ్వు సాధిస్తాను అంటే నీ మైండ్కి బ్రేక్స్ వేస్తారు. మీ ఐడియాస్ని గ్రోత్ మైండెడ్ ఫ్రెండ్స్తో మాత్రమే షేర్ చేయండి. మీ సిమిలర్ పాత్లో ఉన్న వాళ్ళ సక్సెస్ స్టోరీస్ చూడండి. టైప్ 2 వైబ్ డ్రైనర్స్. వీళ్ళతో కొంచెం సమయం గడిపినా చాలు, నీ ఎనర్జీ పూర్తిగా డ్రైన్ అయిపోతుంది. లైఫ్ అంతా డల్, టాక్సిక్ అండ్ హోప్లెస్ ఫీలింగ్ వస్తుంది. వీళ్ళకైతే ప్రపంచంలో సమస్యలే కనిపిస్తాయి. బాస్తో సమస్య, సమాజంతో సమస్య, జీవితం మొత్తం నీరసంగా గడుపుతారు. వీళ్ళు స్లోగా నీ మోటివేషన్ని చంపేస్తారు. టు అవాయిడ్ దెమ్, వాళ్ళతో మాటలకి టైం లిమిట్ పెట్టండి. ఆ డ్రైనింగ్ లూప్లోంచి ఎగ్జిట్ అవ్వండి. టైప్ 3 హిడెన్ జెలస్ హార్ట్స్. వీళ్ళు నీ జర్నీలో బయట నుండి తోడుగా కనిపిస్తారు, సపోర్ట్ చేస్తూ మాట్లాడతారు, కానీ ఆ మాటలలో నిజమైన ఆనందం ఉండదు. వీళ్ళ ఎక్స్ప్రెషన్లో స్మైల్ ఉంటుంది, కానీ టోన్లో తక్కువ చేసే చిన్న మాటలే దాగుంటాయి. నీ గ్రోత్ని చూసినప్పుడు వీళ్ళ రియాలిటీ బయటికి వస్తుంది. నువ్వు ఒక హౌస్ కొన్నా అని చెప్పినప్పుడు వాళ్ళ రియాక్షన్ వావ్ వెరీ గుడ్, అయినా నువ్వు చాలా లేట్ అంటారు. నీ సక్సెస్ని గుర్తించడానికి వీళ్ళు రిఫ్యూజ్ చేస్తారు, ఎందుకంటే అంగీకరిస్తే వారి ఈగో హర్ట్ అవుతుంది కాబట్టి. మరి వీళ్ళకి సొల్యూషన్? ఎవరైనా స్మైల్లో జలసీ మిక్స్ చేస్తే వాళ్ళని కొంచెం డిస్టెన్స్లో పెడితే చాలు. నీ గ్రోత్ గురించి అందరికీ తెలియాల్సిన అవసరం లేదు. రియల్ సపోర్ట్ జస్ట్ మాటల్లో ఉండదు, ప్రెజెన్స్లో కనిపిస్తుంది. టైప్ 4 క్రెడిట్ కటర్స్. నువ్వు సెంచరీ కొడితే ఓకే నాట్ బ్యాడ్ పర్లేదు అంటారు. వాళ్ళు బౌండరీ కొడితే క్రేజీ షాట్. నువ్వు సెకండ్ హ్యాండ్ కార్ కొంటే చీప్ చాయిస్ అంటారు. వాళ్ళు కొంటే స్మార్ట్ డిసిషన్. నువ్వు ఏదైనా అచీవ్ చేస్తే దాన్ని సింప్లిఫై చేయడం వాళ్ళకు అలవాటు. మరి వీళ్ళకి సొల్యూషన్? హర్ట్ అవ్వడం అవసరం లేదు, అటాచ్ అవ్వడం తగ్గించు. సోషల్ అప్రూవల్ కోసం డిపెండ్ అవ్వకు. ఒక మెంటార్కి షేర్ చేసి రియల్ ఫీడ్బ్యాక్ తీసుకో. ఒక్క చిన్న క్లారిటీ, నో అని చెప్పే ప్రతి ఒక్కరూ నెగిటివ్ మైండెడ్ వాళ్ళే అని కాదు. ఎందుకంటే కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్లో కూడా నో ఉంటుంది, కానీ దాని ఇంటెన్షన్ వేరే. ఒక జెన్యూన్ ఫ్రెండ్ చెప్పేది నిన్ను హర్ట్ చేయడానికి కాదు, గెలిపించడానికి. ఒక మెంటార్ చెప్పేది డీమోటివేట్ చేయడానికి కాదు, నిన్ను ఇంప్రూవ్ చేయడానికి. అలాంటి కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ని ఎలా గుర్తించాలి? మనల్ని బలహీనంగా కాదు, బలంగా మారేలా చెబుతారు. లాజిక్తో చెబుతారు, వెటకారంతో కాదు. ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోరు, నీతో పాటు ఉండి సపోర్ట్ చేస్తారు. నీ మిస్టేక్స్ చెప్పినా నిన్ను దూరం చేయరు, నీ థాట్ ప్రాసెస్ని ఇంప్రూవ్ చేస్తారు. అందుకే ప్రతి నోను మ్యూట్ చేయకండి.
ఒక చిన్న ఐడియా ట్రై చేద్దామా? నెక్స్ట్ 24 అవర్స్ నీ ప్రతి చాట్, ఫోన్ కాల్స్, మీటింగ్ తర్వాత నీ ఫీల్ చెక్ చేసుకో. వాళ్ళతో టైం గడిపాక నీ మూడ్ బెటర్ అయ్యిందా లేక డౌన్ అయ్యిందా? బూస్ట్ అయితే 2 పాయింట్స్, టైం పాస్ అయితే 0 పాయింట్స్, డ్రైన్ అయితే -2 పాయింట్స్. ఇవన్నీ కాసేపటికి టోటల్ చెయ్యి. నెగిటివ్ పాయింట్స్ ఎక్కువ వస్తుంటే ఆ లూప్లోంచి బయటికి రా. ఒక నెగిటివ్ కాల్ని ఒక పాజిటివ్ పాడ్కాస్ట్తో రీప్లేస్ చెయ్యి. మీ ఆడిట్ పూర్తయ్యాక ఆడిట్ డన్ అని కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ సర్కిల్లో షేర్ చేయండి. ఇది మెంటల్ జిమ్. ఇక్కడ మైండ్కి చాలా వర్కౌట్స్ ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక వర్కౌట్తో కలుద్దాం.